ఈ వీడియోలో నా తల కట్ అయింది, మీరు ఏమనుకోకుండా వాచ్ చేయండి ప్లీజ్. సో సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఫుల్ కోర్స్ ట్రైనింగ్ సూపర్ ఎక్సైటెడ్గా జరిగింది. అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ప్రొసీజర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే ట్రైనింగే డిఫరెంట్. సో ఒక 6 months బిఫోర్ తను ఆల్రెడీ ఇంటలెక్చువల్ స్పార్క్ బండిల్ అని ఒక రికార్డెడ్ వీడియోస్ కోర్సు ప్లస్ ఈ బుక్ రెండు పర్చేజ్ చేస్తున్నారు. దెన్ ఆల్రెడీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. సో ఫ్రమ్ పాస్ట్ 3 monthsగా యాజ్ పర్ తను ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఒక 20 lakhs బిజినెస్ అన్ని ఆన్లైన్ పోర్టల్స్లోనూ తన యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో తను ఎక్కడ పూణే నుంచి వచ్చారు, వెల్ ఎడ్యుకేటెడ్, మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ బిజినెస్. అండ్ అంటే ఈ ట్రైనీ డేటా చూస్తేనే మనకి యూనిక్గా అనిపిస్తున్నాడు. ఆల్రెడీ పెయిడ్ సర్వీస్ పర్చేజ్ చేసి ప్రొడక్షన్ సక్సెస్ఫుల్గా చేస్తూ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ, ఎందుకు అంత దూరం నుంచి ట్రైనింగ్ అంటే పూణే నుంచి నెల్లూరుకి రావాలంటే పూణే నుంచి చెన్నైకి ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock దిగి అక్కడి నుంచి బస్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అటెండ్ అయ్యాడు. అంటే తను చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చాడు. సో తనకు స్పెసిఫిక్గా నేను రెగ్యులర్ ప్రాసెస్లో అందరికీ అంటే 1-to-1 సెషన్, ఎందుకు అంటే ఐ ప్రిఫర్ 1-to-1 సెషన్ ఓన్లీ. ఇక్కడ ఏది చెప్పాలి అనే దానికంటే ఏది చెప్పకూడదు అనేటువంటి కాన్సెప్టు ఇక్కడ హైలైట్ అవుతుంది అనమాట. ఎవరికి ఏది కావాలి. సో మన దగ్గరికి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కు ఎటువంటి సంబంధం లేనటువంటి ట్రైనింగ్ ఇది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పర్టైజ్ చేసి పంపించడం అనేటువంటిది నా బాధ్యత. ఆ బాధ్యతను 100% చేసేదానికి 100% ప్రయత్నం అయితే చేస్తాను నేను. అయితే దీంట్లో భాగంగా బేసిక్స్ చెప్తాం, థియరీ చెప్తాం, ప్రాక్టికల్ చేస్తాం, తర్వాత అసైన్మెంట్స్ ఇస్తాం. తను స్టార్టింగ్లోనే చెప్పారు, సార్ I know I have watched all your videos, I have read your entire e-book 5 times. ఇక్కడ నాకు థియరీ బేసిక్స్తో అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాక్టికల్స్కి వస్తాం. ఫస్ట్ ఐ నీడ్ 10 different సొల్యూషన్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్గా మేజర్గా ఉండేటువంటి 2 issues. తను ఒక శాంపిల్ తీసుకొచ్చారు. ఆ బాటిల్ నేను చూపించట్లేదు బ్రాండ్. సో ఇది మరి ఇలాంటి ఆయిల్ తయారు చేయాలి అనేది అతని కాన్సెప్ట్. జనరల్గా మనకి ఒక ఫిక్స్డ్, మనకి డోరేమాన్ గ్యాడ్జెట్లో ఉన్నట్టు మన దగ్గర ఒక 3 different కలర్స్ కాంపౌండ్స్ ఉంటాయి. SS01, SY01, SBSY01, ఈ మధ్య SBR01 కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఎందుకంటే కొన్ని ఈ ఎసెన్షియల్ ఆయిల్ లేదా ఫ్రాగ్రెన్స్ ఆయిల్ మిక్స్ చేసినప్పుడు కొన్ని కలర్స్ యొక్క సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. ఆ సాల్యుబిలిటీ తగ్గిపోతే అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఇలాగా. మరి ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా సెలెక్షన్ ఆఫ్ ది రా మెటీరియల్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ క్వాంటిటీ వీ హ్యావ్ టు యూస్. సో సైంటిఫిక్గా డిజైన్ చేసినటువంటి ఫార్ములాని యూజ్ చేయాలి, లేకుంటే ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ఒక ఫిక్స్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ఐటమ్స్ తోటే మనం సొల్యూషన్స్ చెప్పేస్తాం సింపుల్గా. ఇది 1 drop, ఇది 2 drop, ఇది 3 drop, ఇలా వేసుకోండి అని. అయితే ఇక్కడ ఫస్ట్ అతను ఇచ్చినటువంటి ఛాలెంజ్ క్రాక్ చేసుకోవడానికి నేను డేటా చెప్పాను. తను ట్రై చేశాడు, దగ్గరగా వస్తుంది కానీ యాక్యురేట్గా రావట్లేదు. సో అందుకే నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది అనమాట ట్రైనింగ్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎందుకంటే మనము డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ 2 methods ఉంటాయి మనకి ఏదైనా క్రాక్ చేసేదానికి. నేను డైరెక్ట్ మెథడ్లో ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఏదైనా తను వచ్చినటువంటి పర్పస్ సాటిస్ఫై చేయకపోతే నాకు సంతృప్తి ఉండదు కదా. తనకు కూడా ఇంత ఖర్చు పెట్టుకొని అంటే అడిషనల్గా మళ్ళీ పే చేసి ఫ్లైట్ ఛార్జెస్ ఇంత దూరం వచ్చిన తర్వాత తన పర్పస్ సాల్వ్ కాకపోతే ఎవరికైనా ప్రాబ్లంగానే ఉంటుంది కదా. సో నేను ఫైనల్గా I made him to be very happy at the time of going. So దీన్ని ఏం చేశానంటే
మీ ముందే చేసి చూపిద్దామని. 1 2 3. ఇవి చూసేదానికి 3 టాప్స్ 2 టాప్స్ అంటాం, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో బీభత్సమైన హార్డ్ వర్క్ చేస్తే కానీ ఈ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ రావన్నమాట. మీకు రాసి పెట్టాను, రైట్. నాకు గుర్తుంది కాబట్టి ఐ విల్ డూ ఇట్. సో ఈ రెండు మెటీరియల్ మిక్స్ చేసిన తర్వాత మీకు వీడియోలో ఎంతవరకు క్లారిటీ కనిపిస్తుందో, దిస్ ఇస్ రిక్వైర్మెంట్, రైట్. అండ్ ఓకే అంటే నియర్ బై ఉంది కదా, బట్ ఎగ్జాక్ట్ కాదు, ఇక్కడెక్కడే సమస్య వస్తుంది. ఆ ఫైన్ ట్యూనింగ్ కాడికి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ వరకు తన ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయించిన తర్వాత ఆఫ్టర్నూన్ నేను స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, ఐ హ్యావ్ టు క్రాక్ ఇట్ అని చెప్పి. మరి ఇప్పుడు ఏం లేదు, ఇది చూడండి కనిపిస్తుందో లేదో, రైట్. ఇలా చేసుకుంటూ వచ్చాను ఇండైరెక్ట్ మెథడ్లో. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఎగ్జాక్ట్ వచ్చేసింది అనమాట. మీకు వీడియోలో అంత ఇది కనిపించకపోవచ్చు, బట్ సో మీరు కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్. దెన్ ఆఫ్టర్ ఈ పర్టికులర్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదర్ వచ్చి ఫ్రాగ్రెన్స్ అది ఎంత ఒక 2 minutesలోనే నేను ఫుల్ఫిల్ చేశాను. దీంతోపాటు అంటే మీకు ట్రైనింగ్కి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ట్రైనింగ్కి అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యేది కాదు, ట్రైనింగ్కి వచ్చేటప్పుడే నీట్గా ప్రిపేర్ అయ్యి రావాలి. అంటే మనం ఇక్కడ ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరు కూడా కొంత వెల్ ప్రిపరేషన్తో కనుక అటెండ్ అయితే ట్రైనింగ్ 100% ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఇంకోటి, ట్రైనింగ్ వచ్చిన తర్వాత 99.99% పర్ఫెక్షన్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి ల్యాబ్లో నుంచి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఏం సార్ అంత డెడికేటెడ్ అని కాదు, ఇక్కడ కొంత సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది నాకు. ఒకవేళ మీకు అరాకొరాగా నేర్పించి పంపిస్తే మనమేమి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చేసి ఇంక వదిలేసి నీకు నాకు సంబంధం లేదు కచీఫ్ అనేటువంటి పరిస్థితి కాదు. సో లైఫ్ టైం సపోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 8 PM to 9 PM మీరు సరిగా నేర్చుకోకుండా ఇక్కడికి వెళ్తే, ఇక్కడి నుంచి వెళ్ళాను అంటే నాకే కంటిన్యూగా కాల్స్ వస్తాయి. ఐ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ యూ ఇన్ మేకింగ్, ఇవి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేదానికి మళ్ళీ నేను చెప్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నా స్వార్థం కూడా కొంత ఉంది. మీ టైము వృధా అవ్వకూడదు, నా టైం కూడా వృధా అవ్వకూడదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఛార్జెస్ కాడికి వచ్చేసరికి ఇప్పుడు ఫుల్ కోర్స్ ట్రైనింగ్ ఫీజు వచ్చి 18,000 ప్లస్ 2,000 అడిషనల్ ఫర్ అడిషనల్ అంటే ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ పాలసీలో టోటల్గా 20,000 అనుకోవాలి. లేదు నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్, నా ఫొటోస్ అవి వీడియోస్ మనం మీ సోషల్ మీడియాలో యూస్ చేసుకోవచ్చు అంటే 18,000. ఎక్కడ కూడా ఇది మీ ఇష్టం అండి, వెదర్ యూ యాక్సెప్ట్. ఎక్కడ మనము రెస్పెక్ట్ఫుల్గానే మమ్మల్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రైవసీ అనేటువంటిది మీ యొక్క ఛాయిస్. సో బేస్డ్ ఆన్ మీ ప్రైవసీ ప్రొటెక్షన్ తోటి అయితే ఇప్పుడు ప్రజెంట్ 20,000 సార్. మీరు ఎక్స్పెన్సివ్ కదా అంటే ఎక్స్పెన్సివ్, ఆయిల్ బిజినెసే ఎక్స్పెన్సివ్. సో ఈ ట్రైనింగ్ ఫీజు ఈ 20,000 పే చేసేదానికి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ నో సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ అని. అంటే ఎవరిని నేను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది కాదు. బికాస్ ఈ పూజా ఆయిల్ కంప్లీట్లీ సబ్జెక్ట్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడికి వచ్చేస్తే 1 డేలో మీకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫార్ములాస్ నేను ఇస్తాను, బట్ తర్వాత మీ యొక్క ఇన్వెస్ట్మెంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు కేవలం నాలెడ్జ్ ఉంటేనే మనం బిజినెస్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో నాలెడ్జ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అండ్ నేను కూడా గమనించినటువంటి అతి ముఖ్యమైన విషయం, ఇంత బిజినెస్ అతను వెరీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్. సో 99% అతను తన మొబైల్ డిస్ట్రాక్షన్స్కి చాలా దూరంగా ఉన్నారన్నమాట.
సో ఇది కూడా నాకు మేము ఆల్రెడీ చిన్నపిల్లలు అయితే నా దగ్గరికి రారు ట్రైనింగ్కి, బట్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఒకవేళ బ్రేక్ చేస్తూ పోతే నేను ముందుగానే చెప్తాను, మొబైల్ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉంటుంది. కొంతమంది ట్రైనీస్ ప్రతి హాఫ్ ఎన్ అవర్కి 3 times ఫోన్స్ అటెండ్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, సో సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేటువంటిది 100% ట్రాన్స్ఫర్ కాదు వీళ్ళు. సో ఫైనల్గా సో ఎస్టర్డే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్టర్డే అని కాదు, ఏ ట్రైనింగ్ కూడా ప్రతి ట్రైనింగ్ ఒక కొత్తగానే ఉంటుంది. నేను అందుకే 1-to-1 సెషన్ మనం ఎంటర్టైన్ చేస్తాం. సో థ్యాంక్ యూ. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.